ఎక్కడికి వెళ్ళావు తాతయ్య? నాకు ఆకలిస్తోంది. అన్నా, మా తాతని చూసారా? మీ తాత? ఏమో, నాకేం తెలుసు. అన్నయ్య, అడుక్కోకుండా కష్టపడి పని చేస్తా. ఏదైనా పనుంటే ఇవ్వండి అన్నయ్య. పోమా పో, నిన్ను పనిలో పెట్టుకుంటే నన్ను జైల్లో వేస్తారు. వెళ్ళిపో, నాకు అంత ఆశ లేదు కానీ నా బతికేదో నేను బతుకుతా. వెళ్ళిపో, పో, నన్ను ఇబ్బంది పెట్టుకో, పో, వెళ్ళు. అన్నయ్య, అన్నయ్య, వెళ్ళమ్మా, వెళ్ళు. అన్నయ్య, ఏదైనా పనుంటే ఇవ్వండి అన్నయ్య. ఏమా పొద్దున్న విసిగించుకు వెళ్ళమ్మా. చెప్తే వినవా నువ్వు? వినబడలేదా? వెళ్ళిపో. ఆకలిగా ఉంది అన్నయ్య. పోవే. చిన్నారి, చిన్నారి, ఆకలిస్తుందా? యేసు మంచి దేవుడు కాదు. యేసు యేసు అని ఎన్నిసార్లు పిలిచినా పలకడు. కనిపిస్తున్న పర్సులో డబ్బులున్నాయి, దాన్ని తీసుకో. వెళ్ళు, వెళ్ళి నీ ఆకలి తీర్చుకో. నేనే కదా నీకు ఆ పర్సు ఇప్పిస్తున్నాను. చిన్నారి, మీ తాత నీకు అన్ని అబద్ధాలే చెప్పాడు. దొంగతనం చేయడం తప్పే కాదు. తీసుకో, వెళ్ళు, వెళ్ళి పర్సు తీసుకో. అతను దాన్ని చూడకముందే నువ్వు వెళ్ళి తీసుకో. పో, వెళ్ళు. ఆ పర్సులో డబ్బులున్నాయి. పో. అయ్యా అయ్యా, మీ డబ్బు కింద పడిపోయింది. ఓ, థ్యాంక్ యూ. పనేమన్నా ఉంటే ఇవ్వండి అయ్యా. ఏంటమ్మా ఈ రక్తం? ఎలా తగిలింది? కింద పడ్డావా? ఏంటమ్మా, మా ఇంటికొస్తావా? వస్తానయ్యా. నువ్వే పని చేయనక్కర్లేదు, అంతా నేను చూసుకుంటాను. వస్తావా? పదమ్మా. వస్తానయ్యా. లోపలికెళ్ళమ్మా. చూడమ్మా, ఈ రోజు నుంచి నీ జీవితం మారిపోయింది. నువ్వేం భయపడకు, ఓకే? ఎంత పెద్ద ఇల్లు! రామా, ఇదే మన ఇల్లు. హై, యేసయ్యా, మీకు యేసయ్య అంటే ఇష్టమేనా? అవును, నాకు చాలా ఇష్టం. అలాగా? యేసయ్యా, శోభా, నన్ను ఇంత మంచి ఇంటికి తీసుకొచ్చావు. ఇలా రా. చాలా వందనాలు. మీకేం చెప్పానండి? వాషింగ్ మిషన్ కొత్తది కొనుక్కురమ్మన్నానా? ఏది పట్టించుకోరు. ఎవరి పిల్ల? వాషింగ్ మిషన్. ఈ పిల్లేం చేస్తుందండి? దీనికి తిండి దండగా. అలా కాదే. వాషింగ్ మిషన్ బట్టలు మాత్రమే ఉతుకుతుందే, మరి ఈ మిషన్ అన్ని పనులు చేస్తుంది. అంత ముద్ద పడేస్తే సరిపోతుంది. కాస్త అర్థం చేసుకోవే. ఇలా రావే. నీ పేరేంటి? నా పేరు చిట్టి. సర్లే, ఇలా రా. వాషింగ్ మిషన్ అట. చెప్పిన పని సరిగ్గా చేయకపోని అప్పుడు దీని సంగతి చెప్తా. వెళ్ళు. ఏయ్, నువ్వు ఉండాల్సిన గది ఇదే, సరేనా? నాకు హాస్పిటల్ టైం అవుతుంది. ఈయనేమో చెప్పిన పని చేయరు. ఇదిగో, అంత నా కర్మ.
ఈ బట్టలు మార్చుకో. నీ అవతారం చూడలేకపోతున్నాను. ఛ! ఈ పిల్ల పనిచేయడానికి వచ్చిందో తినటానికి వచ్చిందో. ఇదిగో తిను కొని భూమి మీద వదిలేస్తారు. ఛ! ఏమండి, భోజనానికి రండి. గ్లోరీ, భోజనానికి రామ్మా. మీరు ఫ్రూట్స్ తినండి. ఈ మధ్య డైటింగే మర్చిపోయారు. అంతా నీ వల్లే. ఎవరి పిల్ల? నా బట్టలు ఎవరిచ్చారు నీకు? నేనే ఇచ్చాను గ్లోరీ. అవి చాలా పాత బట్టల్లే. ఆ పిల్ల మన ఇంట్లో పని చేయడానికి వచ్చింది. నువ్వు ఏ పని చెప్పినా చేస్తుంది. సర్లే తిను. నువ్వు కూర్చోమ్మా గ్లోరీ. మీరు భోంచేయండి, నేను హాస్పిటల్కి బయలుదేరుతాను. లేవే. అవునమ్మా, అన్ని పనులు చేస్తానమ్మా. నీ పేరేంటి? చిట్టి. నేను చెప్పిన పనులన్నీ చేయాలి. మమ్మీని అమ్మగారని పిలవాలి, డాడీని అయ్యగారని పిలవాలి, నన్ను చిన్నమ్మగారని పిలవాలి. గుర్తు పెట్టుకో. అలాగే చిన్నమ్మగారు. తిను. చిట్టి, 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 ఉసే చిట్టి, ఏం చేస్తున్నావే? ఏ చిట్టి, ఏం చేస్తున్నావే? అమ్మా చెప్పండమ్మా. వెళ్ళి ఇల్లు తుడు పో. గ్లోరీ, టీవీ చూస్తున్నావా? అన్ని పనులు ఆ పిల్ల చేస్తుంది, కానీ నువ్వు టీవీ చూసుకో. ఆ చిట్టి అన్ని పనులు చేస్తుందని మీ మమ్మీ డాడీ నీకన్నా తనను ఎక్కువగా ప్రేమిస్తున్నారేమో. ఇంకైనా ఆ చిట్టిని ఇంటి నుంచి తరిమేయ్, అప్పుడు నిన్ను ప్రేమిస్తారు. పో పో, సరేనా? ఇంటి నుంచి తరిమేయ్, పో. ఓసే చిట్టి, నా చైన్ ఏమైనా చూసావా లేకపోతే నువ్వే దొంగలించావా? నాకు తెలుసు నువ్వే దొంగలించుంటావు. నిజం చెప్పు, లేకపోతే అమ్మకు చెప్తాను. లేదు చిన్నమ్మగారు. ఏంటి గ్లోరీ, ఏమైంది? చైన్ పోయిందా? అవును మమ్మీ. ఇంకా ఏమేం తీసావో చెప్పు. లేదమ్మా, ఏం తెలియదమ్మా. ఏమైంది? మీరు తీసుకొచ్చిన పిల్ల మన కూతురు నగల్ని దొంగలించింది. అవునా? లేదే గారు. నిజం చెప్పు. లేదే గారు. చెప్తావా లేదా? దొంగతనం చేయలేదు. దొంగిలించావా? అన్ని నాటకాలే, అదే దొంగలించింది. దీన్ని లోపలికి తీసుకెళ్ళు. ఎవరు? మీరా? రండి. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ బ్రదర్. అరిచావో చంపేస్తాను. ఈ రోజు నా కూతురు పుట్టినరోజు, ప్రార్థన చేయిద్దామని తీసుకొచ్చాను బ్రదర్. అవునా? లోపలికి రండి. అంకుల్ కి చాక్లెట్ ఇవ్వమ్మా. ఇదిగోండి గాడ్ అంకుల్. బ్లెస్ యూ అండ్ విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అంకుల్. అక్కగారు లేరా బ్రదర్? అక్క ప్రార్థన చేసుకుంటుందమ్మా. పరలోకమందున్న నా తండ్రి, ఈ చిన్నారిని దీవించినందుకు నా వందనాలు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యమని మీరు చెప్పారు. మీరు పిల్లల్ని ప్రేమించినట్టు మేము ఈ పిల్లల్ని ప్రేమిస్తున్నాము. వారు చేయుచున్న చిన్న చిన్న తప్పులను క్షమించి మీ ప్రేమలో వారిని పెంచుతున్నాము. ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. వెళ్ళేస్తాం బ్రదర్. అలాగేనమ్మా, మంచిది. ఈ పిల్లని తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేండి. దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. లే, నేనేం పైకి లే. చేయలేదు. నన్ను నమ్మండి గారు. హ్మ్. ఏసయ్యా, ఇక్కడ అందరూ నన్ను కొడుతున్నారు. ఈ లోకంలో నేను ఉన్నంత కాలం ఎవరిని తిట్టకుండా, అబద్ధాలు చెప్పకుండా, దొంగలించకుండా ఉండటానికి నాకు సహాయం చెయ్యి. అవన్నీ పాపం. నాకు అన్ని పనులు చేయడానికి శక్తినివ్వు యేసయ్యా. నాకు అమ్మా నాన్న లేరు కదా. నన్ను త్వరగా నీ దగ్గరికి తీసుకెళ్ళిపో. నాకు ఇక్కడ ఉండాలని లేదు, నాకు నిన్ను చూడాలని ఉంది. అక్కడ ఏ కష్టం ఉండదట కదా యేసయ్యా.
చెప్పింది అర్థమైంది కదా. ఎలాగైనా ఈ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేయాలి. నువ్వు ప్లీజ్, చెప్పావు నిన్నే కదా, నమ్ముకున్నానే. మన ఫ్రెండ్స్ అంతా వస్తారు. నేను చూసుకుంటాను లేవే. ఓ. హాయ్ హాయ్ హాయ్. హాయ్ బాగున్నావా? బాగున్నా. ఎలాగైనా ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయండి. ఆ పని పిల్లని ఇంట్లోంచి తరిమేయాలి. మా కుదిలేవి మేము చూసుకుంటాం. ఇంకా అమ్మెవరో నానెవరో తెలియని అనాథలు ఈ లోకంలో చాలా మంది ఉన్నారే. లోకమా? లోకంలోనే కాదే, ఇంట్లోనే ఉన్నారు. ఏయ్, ఏంటి? ఓకేనా? ఓకే, డన్. సూపర్. సూపర్. నీ పని చెప్తానుండు. ఏ, నా బట్టలు తీసేసి నీ బట్టలు వేసుకొని మాలాగా నడు వెళ్ళి, లేదంటే చంపేస్తాను నేను నిన్ను. రావే, నడు. రావే. వద్దమ్మా, నేను చేయనమ్మా, నాకు రాదు, నేను చేయను. నా బట్టలు తీసేసి నీ బట్టలు వేసుకొని వెళ్ళి నడు మాలా, లేదంటే చంపేస్తాను నేను నిన్ను. హే, రావే. ఎందుకు వచ్చింది లేవే, వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, చేయవే. అమ్మా, నేను చేయనమ్మా. చెప్పింది చెయ్యే. నేను చేయనమ్మా. చెప్పింది చెయ్యవే. నేను చేయనమ్మా. చెప్పినట్టు చెయ్యి. చెప్పింది చెయ్యవే. నేను చేయనమ్మా. ఏ, చెయ్యవే. నేను చేయను. చెప్పింది చేయనమ్మా. చెప్పినట్టు చెయ్యి. నేను చేయనమ్మా. నేను చేయను. నేను చేయనమ్మా. నేను చేయను. అమ్మా, గ్లోరీ, ఏమైంది? ఆంటీ, 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 మీ కూతుర్ని పనమ్మాయి చంపేస్తుంది. త్వరగా రండి ఆంటీ. నేను కాదు, నేను కాదు. గ్లోరీ, ఒసే రాక్షసి, ఏం చేస్తున్నావే? లేవే, లే. ఏం చేస్తున్నావే? గ్లోరీ, ఏమైందమ్మా నీకు? అమ్మా, గ్లోరీ, 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 ఏమైందమ్మా? గ్లోరీ, ఈ రక్తం ఏంటి? రోసీ, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. ఏ, ఎక్కడికి వెళ్తున్నావే? ఎంతకు తెగించావే? నా కూతునే చంపాలనుకుంటున్నావా? ఆ? నీకెంత ధైర్యమే నా కూతునే చంపాలని చూసా? నీ ప్రాణాలతో వదులుతానేమో ఏ చూడు. శోభా, నిన్ను ఏం చేస్తున్నావ్? కాదు. ఏం చేస్తున్నావు? వదిలిపెట్టను. చంపేస్తావా? ఆ? అది అది మన బిడ్డని చంపాలని చూసిందండి. ఏం చేసావే? నేను కాదు, నేను కాదు. ఎంత పని చేసావే? ఇంట్లో పెట్టుకున్నందుకు నా కూతుర్నే చంపాలని చూస్తావా? తీసుకెళ్ళిపోండి దాన్ని. అది నా కంటికి కనిపించిందంటే నేనే చంపేస్తాను. తీసుకెళ్ళండి. రా. రావే, దిగో, దిగమంటే. నన్ను ఇక్కడ ఇక వదిలి నీకు ఏ దిక్కు ఉండదు, వెళ్ళు.
నా కొరకు ఈ లోకంలో సిలువపై మరణించావా, నా తల్లి కంటే నీవు నన్ను ప్రేమించావా. నా కొరకు ఈ లోకంలో సిలువపై మరణించావా, నా తల్లి కంటే నీవు నన్ను ప్రేమించావా. ఇన్నాళ్ళు ఈ లోకంలో కాపాడుతున్నావా, ఇన్నాడు ఈ లోకంలో కాపాడుతున్నావా. నా ఊపిరి నిలిచిపోతే నన్ను చేర్చుకుంటావా. చెప్పయ్య యేసయ్యా, నన్ను ప్రేమించేదెవరయ్యా. చెప్పయ్య యేసయ్యా, నన్ను ప్రేమించేదెవరయ్యా. నేనెవరు ఈ లోకంలో, నన్ను కన్న తల్లెవరో, కఠినమైన ఈ లోకంలో నన్నెవరు చేర్చారో. చెప్పయ్య యేసయ్యా, నన్ను ప్రేమించేదెవరు. ఏ ఒక్కరు ప్రేమించని బ్రతుకెందుకు నాకు. చెప్పయ్య యేసయ్యా, నన్ను ప్రేమించేదెవరయ్యా. నేనెవరు ఈ లోకంలో, నన్ను కన్న తల్లెవరో, కఠినమైన ఈ లోకంలో నన్నెవరు చేర్చారో. పాట బాగా పాడుతున్నావు. ఎవరమ్మా నువ్వు? నా పేరు చిట్టి. నాకెవ్వరూ లేరు, నేనే పని చేయను, నేను రాను. ఏడోకమ్మా, నువ్వే పని చేయొద్దు, అన్నీ నేనే చేసుకుంటాను. నువ్వు మా ఇంటికి రా చాలు, సరేనా? సరే, వస్తాను. రామ్మా. ఆటో పదమ్మా. ఆటో ఎల్పీ నగర్ పోనివయ్యా. నీకేమిటి, మంచిగా చూసుకుంటాను, నువ్వేం బాధపడకు, నేనున్నాను కదా. హలో. హలో, అలాగే అక్క, వస్తున్నా. ఆపవయ్యా. దిగవే, కిందకి దిగు, దిగవే. ఇదిగోరా, అవేరా. తీసుకువెళ్ళు, వెళ్ళవే. పో లోపలికి. వెళ్ళు. అలాంటప్పుడే దీనికి రోగం వస్తుంది. ఇంజిన్ ఒకటి చె ఈసారి వచ్చే డబ్బులతో
కొత్త బండి కొనుక్కోవాలి. ఇక్కడ నీళ్ళు ఎక్కడున్నాయి? యేసయ్య, నన్ను కాపాడు. అందరూ నన్ను మోసం చేసేవాళ్లే. నన్ను ఎలాగైనా తప్పించు. యేసయ్య, నన్ను కాపాడు. యేసయ్య, నన్ను కాపాడు. యేసయ్య, నన్ను కాపాడు. ఛే! ఛే! ఆ! యేసయ్య, 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 యేసయ్య. యేసయ్య. తాతయ్య, ఎక్కడికి వెళ్ళిపోయావు? అమ్మగారు, మీరు నా కన్న తల్ల. అమ్మా, యేసయ్య, మా అమ్మ దగ్గరికి చేర్చు. అమ్మా, అమ్మా.
ఏమిటి బ్లడ్ వస్తుంది? పాప పాప అంబులెన్స్కి ఫోన్ చేద్దాం. ఛే, ఒళ్ళు కూడా కాలిపోతుంది. స్టాప్, స్టాప్. ఏమైందండి? దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి. డాక్టర్, డాక్టర్. సిస్టర్ కాస్త చూసుకోండి. ఓకే డాక్టర్. ఏమైందండి పాపకి? జ్వరం ఎక్కువ ఉన్నట్టుంది. అక్కడ పడుకోబెట్టండి. మీరు బయట వెయిట్ చేస్తారా? అలాగే. సిస్టర్, సిస్టర్ పాపకి సిలేన్ ఇవ్వు. సరే డాక్టర్. కానిస్టేబుల్ గారు, చెప్పండి డాక్టర్. పాప ఏమైనా తినిందా అండి? లేదండి, నాకు తెలియదు. చాలా సివియర్ అయిపోయిందండి. పాపం అనాథ పిల్ల, కాస్త చూసుకోండి. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. అలాగే. హలో డాక్టర్, డాక్టర్ శోభా. ఇట్స్ వెరీ సీరియస్ కేస్, ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ. పేషెంట్ ఎక్కడా? అదిగో అక్కడ. ఫస్ట్ ఎయిడ్ చేశారా? చేసాం. ఇదా? డాక్టర్ ఏమైంది? డాక్టర్ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అలాగే డాక్టర్. అమ్మా, నేను పెట్టినమ్మా. ఉసై, నీ చావుని వెతుక్కుంటూ నా దగ్గరికే వచ్చావా? నా కూతుర్ని చంపాలని చూసావు కదూ, ఇప్పుడు నిన్ను నేనే చంపేస్తాను. దరిద్రం వదిలిపోతుంది. అడిగేవాళ్ళు కూడా ఎవరూ ఉండరు. నీకివ్వాల్సింది పాయిజన్ ఇంజెక్షనే. నీ వల్ల నా బిడ్డ ఎన్ని కష్టాలు పాలైంది. నా బిడ్డ రక్తాన్ని కళ్ళ చూసావు, నిన్ను ఊరికే వదిలిపెట్టనే. ఈ బైబిల్ నాది కాదే. పోలీస్దా లేక ఒకవేళ పాపదా? ఈ ఫోటో ఇక్కడికెలా వచ్చింది? కొంపదీసి ఆ పాపనా ప్రియాంకనా?
పాప, యేసు దేవుడు కాదు. నువ్వు ఈ స్థితిలో ఉంటే ఆ దేవుడు నిన్ను వదిలేశాడు. యేసు దేవుడు కాదని ఒక్కసారి చెప్పు, ఒకే ఒక్కసారి చెప్పు. చెప్పు, యేసు దేవుడు కాదని చెప్పు. నన్ను ఓడించావే చిన్నారి. అమ్మా ప్రియాంక, నువ్వు నా బిడ్డవా? నా ప్రియాంకనా? నేనమ్మా నీ డాడీని. ఏంటి ఇక్కడ? ప్రియాంక, నువ్వు నా బిడ్డవా? నేనమ్మా నీ డాడీనమ్మా. లేమ్మా, మీ డాడీని చూడమ్మా. నిన్న చిన్నారి నేను కొట్టింది. అయ్యో అయ్యో. ఏమండి, ఏమైందండి? మీరిక్కడేంటి? ఇదిగో చూడవే, ఇది మన బిడ్డ ప్రియాంకనే. అమ్మా ప్రియాంక, ఒక్కసారి కళ్ళు తెరి చూడమ్మా. ప్రియా, నిన్ను నా చేతులతోనే చంపుకున్నానా? అయ్యో, ఎంత పాపిష్టిదానమ్మా నేను. ఏమండి, మన బిడ్డ చచ్చిపోయిందండి. ఏంటి నువ్వు చెప్పేది? అవునండి, మన బిడ్డ చచ్చిపోయిందండి. నా బిడ్డని నా చేతులతోనే చంపేశానండి. ప్రియాంక, అయ్యో, నా చేతులతోనే చంపేశానండి. ప్రియాంక, ఓ నా చిట్టి తల్లి, ఒక్కసారి కళ్ళు తెరి చూడమ్మా. నన్ను వదిలి వెళ్ళిపోయావా నా బిడ్డ ప్రియాంక? ప్రియమైన నా చిన్నారి, లోపలికి రా. ఇదే నీ రాజ్యం, నీ కొరకు నేను సిద్ధపరిచిన పరలోక రాజ్యం. చిన్నపిల్లలారా, యేసయ్యకు మనమంటే చాలా ఇష్టం. అందుకే ఆయన మన పాపం నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడు. ఆయన కోరిక ఒక్కటే, మనం లోకంలో ఉన్నంతకాలం సాతాను మాట వినకుండా, పాపం చేయకుండా, యేసయ్య మాట వింటూ పరలోక రాజ్యానికి చేరుకోవాలన్నదే. ఈ చిన్నారిలా మీరు కూడా యేసయ్యను ప్రేమిస్తే యేసయ్య మీకు జీవ కిరీటాన్ని, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు.